వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. యస్తుతే వ్యాహృతాన్ ప్రశ్నాన్ ప్రతిబ్రూయాద్ విభాగవిత్ సత్వాం మోక్షయితా శాపాత్ ఇతి మాం అబ్రవీదృషి. నువ్వు అడిగే ప్రశ్నలకు విడమర్చి సమాధానాలు చేసి నీకుతో చర్చించగలిగేటువంటి మహానుభావులు నీకు వచ్చినప్పుడు నువ్వు శాపం నుంచి బయటపడతావని చెప్పాడు అక్కడ. అంటే శాప విమోచన మార్గం చెప్పాడు కదా. విమోచన వెంటనే జరగలేదు కదా. ఇలాగ నేను పామై పడిపోయాను, నపుషుడు నేను వాడు, ఇదిగో ఈ పామై పడ్డాను, పడి ఎన్నాళ్ళు అయిందో తెలియదు అన్నాడు. ఇది తెలుసుకోవాలి కదా. ఎన్నాళ్ళైందో పడున్నాను, అది కర్మానుభవం అంత తేలిక కాదండి. అప్పటి నుంచి గుర్తు చేశాడు కనుక పశ్చాత్తాపడుతున్నాను ఎన్నాళ్ళ నుంచి. ఇంత పశ్చాత్తాపడితే గానీ శాప విమోచనానికి అవకాశం నాకు. చూడండి ఇక్కడ కర్మక్షయం అంటే ఇన్ని రకాలు ఉంటుంది. నీలా పడగానే వెంటనే శాప విమోచన కోసం ఆయన వచ్చి ప్రశ్నించడం జరగలే. అంతకాలంలో భీష్ముడు చూడాలి. ఇది కర్మ అనుభవం వెనకాల ఎన్ని ఉంటాయి. అనుభవం రావడానికి కావాల్సిన తపస్సు కావాలి, లేకపోతే శాప విమోచనానికి కూడా మార్గం రాదు. ఆ తపస్సు ఏమిటి అంటే మాటి మాటికి తాను చేసిన తప్పిదాన్ని తలంచుకుంటూ ఎంత తప్పు చేసిన పశ్చాత్తాపడుతూ ఉండడమే పెద్ద తపస్సు అయింది. అది పండి సమయం ఇప్పుడు వచ్చింది. ఆ విషయానికి తెలీదు, కానీ ఈ విధంగా నాకు రాసి పెట్టుందయ్యా. పైగా నాకు ఒక వరం ఇచ్చాడు ఆయన. నేను ఎవరినైనా పట్టుకుంటే నా చేత పట్టుబడ్డవాడు ఎంత బలవంతుడైనా సరే నేను తాకగానే వాడి బలమంతా క్షయమైపోతుంది. వాడి దేవత అయినా మహాప్రాణి అయినా రాక్షసుడైనా ఎవరైనా సరే గృహీత సత్వయా రాజన్ ప్రాణినోపి బలీయస సత్వభ్రంశోధికస్యాపి సర్వస్యాసు భవిష్యతి. ఈ కారణం చేతనే నువ్వు ఎంత నాగాయత బండువైనా నేను పట్టుకోగానే బలహీనుడు వైపు చూసావా అంటే అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడండి అత్యద్భుతంగా. ఎవరు? భీమసేనుడు. ఇవన్నీ పాఠాలు పెడుతున్నాడు. నీ మీద నాకు కోపం రావట్లేదు, అలాగే నా బలం తగ్గిపోయింది, నన్ను నేను నిందించుకోవడము లేదు అన్నాడు. ఆ మాట ఎంత చక్కగా చెప్పాడు చూడండి. నచ కుక్కే మహాసత్వ నచ ఆత్మానం విగర్హయే. నీ మీద కోపము లేదు, నాపై న్యూనతాభావం లేదు. ఎందుకంటే ఇంత బలవంతుడు అనుకున్నాను, ఈయన పట్టించేటువంటి బలహీనున్నా అని భావమునకు రాలేదు. ఎందుకంటే మానవుడు సుఖాన్ని పొందడంలో దుఃఖాన్ని పోగొట్టుకోవడంలో ఒకప్పుడు సమర్థుడవుతాడు, ఒకప్పుడు అసమర్థుడవుతాడు. ఇది తెలుసుకోవాల్సింది. ప్రతివాడి ప్రయత్నం రెండే, సుఖం పొందడం, దుఃఖాన్ని పోగొట్టుకోవడం. ఈ ప్రయత్నాలు ఒక్కొక్కసారి సక్సెస్ అవుతారు, ఒక్కొక్కసారి సక్సెస్ కాదు. దీన్ని బట్టి సక్సెస్ అవ్వడంలో సమర్థత చూపించడంలో వాడి నిర్వాహము లేదు, అసమర్థుడిగా కనబడడంలో వాడు దోషము లేదు. ఈ రెండింటి వెనక ఇంకొకటి ఉంటాయి సుమా. అదేమిటంటే వాడు చేసుకున్న పుణ్య పాపాలు బట్టే ఒక్కొక్కప్పుడు సమర్థత, ఒక్కొక్కప్పుడు అసమర్థత ఏర్పడుతుంటుంది. కానీ ఇదంతా తన నిర్వాహకం అని మాత్రం అనుకోకూడదు. ఇది తెలుసుకోవాల్సింది. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు భీమసేనుడు చూడండి. పైగా మానవుడు ఎంత ప్రయత్నించినా దైవాన్ని మోసగించగలడా అన్నాడు. ఇక్కడ సందర్భం బట్టి తీసుకోవాలి దైవ శబ్దాన్ని. ఒక్కొక్క దైవాన్ని ఉపాసించండి అంటే భగవంతుని అర్థం. ఇక్కడ దైవం అంటే పూర్వకర్మ యొక్క ఫలము దైవము అని అర్థం. ఇక్కడ అందుకే దైవాన్ని ఎవడు మోసగించగలుగుతాడు? నాకు అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు పురుష ప్రయత్నమే గొప్పది అంటాం, కానీ ఒక్కొక్కప్పుడు దైవమే గొప్పది అనిపిస్తుంది.
అంటే ఆ సమయంలో నిన్ను మించిపోయింది ఏదైనా విజయం సాధించినప్పుడు దైవమే గొప్పదనాలి. నీ ప్రయత్నం చూపించడానికి పురుష ప్రయత్నం గొప్పదనాలి. రెండు కానీ పురుష ప్రయత్నం చేయాలి పురుషులను కనుక. కానీ విఫలమైనప్పుడు మాత్రం మనకంటే బలం దైవం అని తెలుసుకోవాలి. దైవమేవ పరం మన్యే పురుషార్థో నిరర్థక, ఇది తెలుస్తుంది ఇక్కడ. అందుకే ఈ అహంకారాలన్నీ వ్యర్థమని నాకు తెలిసేగా అని మాట చెప్తూ, పైగా నాకు ఇప్పుడు బాధ ఒకటే, నువ్వు నన్ను పట్టేసేవే, నువ్వు తినేస్తావు, మంచిదే, శరీరం ఇంకోటి వినియోగించడానికి మంచిదే. నాకు బాధ ఏంటంటే నేను ఆవేశంతో ఎవరికి చెప్పకుండా వచ్చేసాను. నన్ను వెతుక్కుంటూ బయలుదేరి వస్తారు వాళ్ళు, మా అన్నగారు మొదలైన వారు. వస్తూ ఈ దుర్గమమైనటువంటి అరణ్యంలో, హిమపర్వత ప్రాంతం అనేది సామాన్యములు కాదు. ఈ అరణ్యాల్లో వాళ్ళు ఏ లోయలో పడిపోతారో నా భయం. అర్జునుడు పర్వాలేదులే, ఆయన చాలా పరాక్రమవంతుడు. ఇక నకుల సహదేవులా వాడిని ఎప్పుడు నేను కాపాడుకుంటూ ఉంటాను ఇక్కడ అన్నట్టు ధర్మరాజు గురించి మాట్లాడలేదు ఇక్కడ. ఇలా అనుకుంటూ మరొకటి, మా అమ్మ చాలా బాధపడుతుంది. ఆమె ఏంటంటే ఈ వనవాసం అంతా పూర్తి చేసుకుని వచ్చేస్తాం, విజయం సాధిస్తాం అని ఆశతో ఉంది. తల్లి బాధపడుతుంది. ఇవి నాకు గుర్తుకొస్తున్నాయి అంతే. అంతేగాని అయ్యో నా బలం తగ్గిపోయింది కానీ నా ప్రాణం పోతుంది, రెండు భయాలు నాకు లేవు సుమా అని అనుకుంటూ ఉంటే అక్కడ పాండవులు ఉన్న చోట ఉన్న అపశకురాలు కనపడ్డాయి. అంటే ధర్మరాజు ఏమిటి అపశకురాలు అనుకుని పక్కవాడిని అడిగాడు, మనకు తెలుసుంటే కనిపించట్లేదేమి. నాకు తెలియదండి అంటే, అవునండి పొద్దుట వెళ్ళడం చూసాం అన్నారు ఇక్కడ. దానితో నేను అతను వెతుక్కొస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళకడని మిగిలిన వాళ్ళు చెప్పి ధర్మరాజు ధౌమ్యుడితో కలిసి బయలుదేరాడు. ఇక్కడ ఆ పక్కన ధౌమ్యుడు ఉన్నాడు. స ప్రతస్థే మహాబాహు ధౌమ్యేన సహితో నృపః. ఇక్కడ కూడా మహాబాహు అన్నారు ధర్మరాజు గురించి. అంటే ధర్మరాజు ఏం పరాక్రమ హీరుడేం కాడండి ఇక్కడ. వీళ్ళతో పోల్చినప్పుడు కొంచెం పరాక్రమం అంటాం కానీ ధర్మరాజు కూడా పరాక్రమం, ఆయన పరాక్రమం ఆయనకు ఉన్నది ఇక్కడ. మొత్తానికి ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. పైగా పోల్చుకున్నప్పుడు తెలివిగా పోల్చాడు. తప్పకుండా భీముడు ఈ మార్గంలోనే వెళ్ళి ఉంటాడు. తెగిపడినటువంటి చెట్లు పడున్నాయి. ఇలాంటి ప్రతాపాలని ఆయన అలవాటైంది. అనుకుని క్రమంగా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా ఆ గుహ దగ్గర వచ్చేటప్పటికి పాము చేత చుట్టబడిన తమ్ముడు కనబడ్డాడు. గృహీతం భుజగేంద్రేణ నిశ్చేష్టమనుజంతదా. ఆ తమ్ముడిని చూసి ఆశ్చర్యపోయి ఏమిటా అన్నది దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎలా ఆపదలు చిక్కుకున్నావు? పర్వతమంతా పొడవుతో ఉన్నటువంటి సర్పం ఏంటి అన్నాడు. అంటే ఈ సర్పం సాధారణ సర్పంగా లేదు, చూడడానికి ఆశ్చర్యంగా ఉన్నది. ఈ సర్పం ఏమిటి అని అడిగితే నమస్కారించి, అయమార్య మహాసత్వ భక్షార్థం మాం గృహీతవా. ఇది ఒక మహాప్రాణి, నన్ను తినేయాలని చెప్పి చుట్టుకున్నది, నన్ను ఆహారంగా స్వీకరిస్తున్నది అనగానే యుధిష్ఠిరుడు సర్పం వైపు తిరిగి నమస్కారం చేసి, మిమ్మల్ని చూస్తుంటే సామాన్యం అనిపించట్లేదు, మీకు ప్రార్థన చేస్తున్నాము. జంతు ధర్మం ప్రకారంగా ఏది దొరుకుతుంది అదే ఆహారం. ఆ ఆహారాన్ని తీసి పారేసే హక్కు లేదు. ఇంతకు సమానమైన ఆహారాన్ని నేను ఏర్పాటు చేస్తాను, మా తమ్ముడిని విడిచిపెట్టండి అన్నాడు. వెంటనే ఆయన ఒక నవ్వు నవ్వి, అది మాత్రం సాధ్యపడదు సుమ, ఎందుకంటే నా 6వ కాలంలో ఎవడైతే నాకు దొరికాడో వాడిని ఆహారంగా తీసుకోవడమే నాకున్న నియమం కనుక ఇది జరిగింది సుమ. పైగా నాకు చాలా కాలమైంది ఆహారం దొరికి, తనంత తాను దొరికిన ఆహారం నేను పట్టుకుంటాను. బహుకాలమైంది కనుక నాకు బాగా ఆకలిగా ఉంది, నాకు ఇంకేది నువ్వు ఇవ్వక్కర్లేదు, ఇతన్నే స్వీకరిస్తాను అని చెప్పగానే ఆలోచిస్తున్నాడు ఈయన. నమస్కారం చేసి, అసలు ఇన్ని ఆహారంగా గ్రహించాలని నువ్వు ఎందుకు నిర్ణయించుకున్నావు? అంత పట్టుదలతో ఏముందన్నావు? పైగా నీకు ఏం చేస్తే ప్రీతి చెంది దాన్ని విడిచిపెడతావు చెప్పి అదేనా చేస్తానన్నాడు ఇక్కడ. అప్పుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను ఆయువు అనేటువంటి రాజు యొక్క పుత్రుని. ఇతడు చంద్రవంశానికి చెందినటువంటి వాడు. చంద్రుడి నుంచి మొదలు పెడితే 5వ వాడు ఆయువు. అంటే చంద్రుడి నుంచి వచ్చిన పూర్వరవుడు ఇచ్చారు వృత్తాంతములు చాలా ఉన్నాయి చంద్రవంశంలో. 5వ వాడు ఆయువు. ఆ ఆయువు యొక్క పుత్రుని నేను అనేక తపస్సులు చేశాను, స్వాధ్యాయం చేశాను, శాస్త్రాధ్యయనం, దమము మొదలైన నియమాలు పాటించాను, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాను, యజ్ఞయాగాలు కట్టుబడి చేశాను. చూడండి, ఇందులో ఒక్కటి చేసినా చాలా ధరించిపోతాం. అన్ని చేసిన మహానుభావుడు. ఇన్ని చేయడం వల్ల నాకు అద్భుతమైన ఐశ్వర్యం కలిగించుమా. ఏమిటా ఐశ్వర్యం అంటే, ఏకంగా స్వర్గంలో కొంతకాలం ఇంద్రుడుగా ఉన్నాను. ఇంద్రత్వమే నాకు లభించింది. అయితే అహంకారం చేత ఏం చేశానంటే, ఐశ్వర్యమదమత్తోహం అవమన్య తతో ద్విజాం సహస్రం ద్విజాతీనాం ఉవాహ సిద్ధికాం మమ. నాకు ఎంత భోగం వచ్చిందంటే, బ్రహ్మర్షులైన వారు 1000 మంది మోస్తూ ఉంటే ఆ పల్లకిలో వెళ్ళాను నేను. దీన్ని బ్రహ్మరథము అంటారు.
మన బ్రహ్మరథం పెట్టేది అంటారు. బ్రహ్మరథము అంటే బ్రహ్మవేత్తలు పట్టుకొచ్చిన రథం అది. అంత భోగం నాకు వచ్చింది అక్కడ. దాంట్లో కొంచెం అహంకారం, కొంచెం బాగా వచ్చింది. ఇలాంటి కథలు చెప్పాలండి. ఎందుకంటే ఇవాళ ఒక పొజిషన్ వచ్చింది, ఒక ఐశ్వర్యం వచ్చింది. ఒక్కసారి చూస్తే అందరికీ ఇలాంటి ఐశ్వర్యం లేదు. పోనీ మన టాలెంట్ అంటే ఇదే టాలెంట్ ఉంటూ అంత ఐశ్వర్యం లేని వాడు చాలా మంది వాళ్ళకి కనబడుతుంటారు. ఇవాళ వచ్చింది అంటే ఇది వరకటి ఒక పుణ్య విశేషం అని వచ్చి ఉంటుంది. ఇది గ్రహించి దానితో మమైకమైపోకుండా, ఇది మమైకమైపోకుండా అన్నమాట ముఖ్యమండి. ఇదంతా నా నిర్వాహం, నేను సంపన్నుణ్ణి అనే భావం గట్టిగా వస్తే అహంకారం వస్తుంది. దానివల్ల పతనం అయిపోతారు తెలుసుకో ఇక్కడ. అందుకే ఐశ్వర్యం రావడం గొప్పదే కానీ దానంత శాపం మరొకట్లేదు. దరిద్రుడికి అప్పుడప్పుడైనా పుణ్యం చేసే అవకాశం ఉంటుంది కానీ ఐశ్వర్య సంపద అసలు లేదు. అహంకారం కదా ఎందరిని నొప్పిస్తాడు, పెద్ద లేదు చిన్న లేదు, ఇలా ప్రవర్తిస్తాడు. నేను అలా ప్రవర్తించాను సుమారు. అప్పుడు అలా వెళుతూ ఉంటే నేను అగస్త్యుడి పాదంతో తాకేది తెలుసా. ఎంత అహంకారం చూడు నాకు. నెమ్మదిగా నడుస్తున్నాడు కనుక ఆయన ఒక్కసారి పాదంతో తాకాను. ఆ తాకేటప్పుడు అలాగా జరిగిన వృత్తాంతం ఇక్కడ ఇంతవరకే చెప్పాడు కానీ ఇతర పురాణ సహాయం మనం తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇంద్రత్వం వచ్చింది ఎందుకంటే ఇంద్రుడు కొంతకాలం ఒక అనుష్ఠానం కోసమని ఎవరికి కనబడకుండా మరొక చోటు ఉన్నాడు. ఎవరికి తెలియదు. శచీదేవికి కూడా విషయం తెలియదు. ఆమె భర్త కనబడకపోయేటప్పటిగా తన వ్రతాచారంలో ఉంది. అప్పుడు స్వర్గానికి ఇంద్రుడు లేకుండా పోయాడు. అక్కడ అనేక పుణ్యములు చేసి వందలాది క్రతువులు చేసిన మహానుభావుడు స్వర్గలోకంలో భోగములను అనుభవిస్తున్నాడు మహర్షుడు. అప్పుడు మహర్షులందరూ వచ్చి ఆయన ఏం చెప్పారంటే, శతక్రతువు అని ఇంద్రుడికి పేరు. 100 క్రతువులు చేసినవాడు ఇంద్రుడు అవుతాడు. నువ్వు శతక్రతువు విశేషం చేత ఇంతవరకు స్వర్గంలో ఉన్నావు, కానీ ఇప్పుడు మాకు ఇంద్రుడు లేడు కనుక ఆ ఇంద్ర పదవిలో కొంతకాలం ఉండాలి, లేకపోతే అరాచకత్వం వస్తుంది అధికారం లేకపోతే. కాబట్టి నువ్వు ఆ పదవిలో ఉండాలి అనగానే పదవి అంటే బాధ్యతను మర్చిపోయి పదవి అంటే భోగం అనుకున్నాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ పొజిషన్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అదే ప్రివిలేజ్ అని మాత్రం అనుకుంటే సరిపోతుందా? దాని కూడా బాధ్యతలు ఉన్నాయి. అవి తెలుసుకోకుండా అది భోగానుభవాని కోసం సాధన. అందుకే కదా ఎలాగోలో పదవిలోకి వచ్చేయాలి. పదవిలోకి వస్తే అధికారం ఉంటుంది. దాంట్లో ప్రపంచాన్ని నడిపించవచ్చున్న పాపాత్మలందరూ ఈ కథ వినవలసిందండి. ఇక్కడ పదవి ఒక బాధ్యత, భోగం కాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ సూక్ష్మ అంశం తెలిసిన మహానుభావుడు ఎవరో తెలుసా? యుధిష్ఠిరుడు. అది ఎలాగో తర్వాత తెలుస్తుంది. అదే భోగం కోసం పదవి కాదు, ధర్మం, బాధ్యత, అది తెలియాలి. కానీ భోగం ఐశ్వర్యం వచ్చే కదా, ఐశ్వర్యం మొదలు నొత్తుడయ్యాడు. పైగా ఇంద్రుడే కదా, అటువంటి ఇంద్రభార్య శచీదేవి కూడా నాది అవ్వాలి కదా అన్నాడు. ఇక్కడ ప్రస్తుతం వాడి టైము కబురు వెళ్ళింది శచీదేవికి. అప్పుడు ఆవిడ ఇంద్రుడిని ఆరాధన చేసిందండి. అమ్మవారిని ఉపాసన చేస్తూ పులోమజార్చిత బంధమోచని అంటారా. పులోమజ అంటే శచీదేవి. ఆ శచీదేవి అమ్మవారి భక్తురాలు. అమ్మవారిని ఆరాధన చేస్తే ఆవిడ ఇంద్రుడు వచ్చి మాట్లాడేటట్టు ఏర్పాటు చేసింది. ఇంద్రుడు శచీదేవికి మాత్రమే కనబడి చెప్పాడు, ఇంకో కొంతకాలం పడుతుంది నేను రావడానికి. మరి ఇప్పుడు ఆ పాపాత్ముడు అలా అన్నాడు. ఇంద్ర పదవిని గౌరవిస్తూ చెయ్యిక తప్పదు తీసుకొస్తాం శచీదేవి దగ్గర అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పని చేయి, బ్రహ్మర్షులు నడిపే పల్లకి మీద రమ్మని చెప్పుకున్నాడు. అది సరిపోతుందంటే ఆ పొజిషన్ ఉన్నవాడు, అహంకారం ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడు నాకు తెలుసు, నాకు రమ్మని చెప్తున్నాడు. సరే అప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వస్తున్నప్పుడు నెమ్మదిగా నడుస్తుంది పల్లకి. ఏమిటైతే నెమ్మదిగా నడుస్తోంది అన్నాడు. ఇక్కడ అక్కడ అగస్త్యుడు పొట్టివాడు, కొంచెం నెమ్మదిగా నడుస్తున్నాడు. ఏ ధ్యానం చేస్తున్నాడు ఏమిటో. వెంటనే పాదంతో తాకి సప్ప సప్ప అన్నాడు. సప్ప అంటే నడు నడు అని అర్థం. ఇక్కడ సప్ప సప్ప అన్నాడు. వెంట అగస్త్యుడు వెనక్కి సత్వోభవ అన్నాడు. కసది యవ్వాని కంట హుంకార రవము కొండపాముల కులములో కూల్చె నభుషు అంటాడు శ్రీరామ మహాకాగస్త్యుడు వర్ణిస్తుంది. ఎవడు హుంకార రవము కొండపాముల కులములో నభుష చక్రవర్తిని కూలదోసింది ఆయన. చూసారా ఎంత చేసింది. ఒక్క మహాత్ముడి శాపాన్ని పొందుతుంది ఇక్కడ. అప్పుడు పడిపోయిన కిందికి. ఆ పడిపోతున్నప్పుడు అగస్త్యాన్ని క్షమించన్నాను. అప్పుడు ఆయన 2 మార్గాలు చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే ఆకలి ఎక్కువ ఆ జన్మలో నీకు, దానికి ఆహారం ఇది. నీకు ఎవరిని పట్టుకున్నా వాడిని దొరికేటట్టు చేస్తాను. రెండవది శాపమోచన మార్గం. ఒక మహాత్ముడు, ఒక సత్పురుషుడు, చూడండి, ఒక మహాత్ముడు, ఒక సత్పురుషుడు, ఒక పవిత్రుడైన ఉదాత్త చరిత్రుడు, పుణ్యశ్లోకుడు అయిన వాడితో నీకు ధర్మపరమైన మీమాంస జరిగినప్పుడు నీ శాపం పోతుందన్నాడు. ఇది నాకు విషయం. ఇది జరిగింది సుమా. తస్యైవ అనుగ్రహాత్ రాజని అగస్త్యస్య మహాత్మనః. ఆయన అనుగ్రహం వల్ల ఇలాగా నాకు మార్గం దొరికింది. అయితే
ఏది చేస్తే నీ తమ్ముడు విడిచిపెడతానన్నావు కదా, మరో ఆహారం ఇచ్చి ఇతను విడిచిపెట్టడం నేను ఒప్పుకోను. రెండవది జ్ఞానాహారం ఇస్తావా? జ్ఞానాహారాన్ని నువ్వు విడిచిపెడతాను. ఎలాగూ ప్రశ్నానుచ్చారితానజ్య వ్యాహరిష్యసి చేన్మమ అత పశ్చాత్ విమోక్షామి భరాతరంతే భృగోదరం. ఇప్పుడు నేను వేసిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పినట్లయితే నీ తమ్ముడైన భీముని విడిచిపెడతాను అన్నాడు. ఏమిటా ప్రశ్న ఇప్పుడు చూస్తాను. నభుష ప్రశ్న అంటారు ఈ ఘట్టం మొత్తాన్ని. ఇది చాలా విశేషం ఏంటండి. అయితే మన తెలుగులో భారతం ఉంది. కవిత్రయానికి ఎప్పుడు నమస్కరించుకోవాలి. అంత గొప్ప కవిత్వాన్ని ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ ఆ గాని జాగ్రత్తగా చదివితే గొప్ప కవులు అయిపోతాం. ఆ పద్యాలన్నీ నేర్చుకుని జాగ్రత్తగా చేస్తే వాడు గొప్ప కవిత్వాన్ని కూడా రచించగలడు. అంత మహానుభావులు. అయితే వాడు కథా ప్రాధాన్యంతోనే వెళ్ళడం చేత కొన్ని ఘట్టాల దగ్గర విశేషంగా ఏమి చెప్పలేదు వాళ్ళు. పైగా క్లుప్తం చేసేసారు చాలా. అవి తెలుసుకోవడం వరకు చదువుకోవచ్చు, కానీ ప్రమాణంగా పూర్ణ భారతం తెలుసుకోవడానికి మాత్రం అది సరిపోవండి. వ్యాసుడితో ఆధార పట్టుకోవాల్సిందే తెలుసుకోవాలి. మూల భారతం తెలుసుకోవాలి. లేకపోతే అదే పట్టుకుని ధర్మాధర్మ మీమాంస చేయడం కూడా తప్పు. అందుకే పాండవుల గురించి కానీ మరొకరి గురించి ధర్మ సూక్ష్మ చర్చ చేయాలంటే మాత్రం కవిత్రయ భారతం ఒక్కడి చేతితో పట్టుకుని మాట్లాడకూడదు అని పెద్దవాళ్ళు చెప్పారు. వాడు గొప్పవారు, మహానుభావులు, చదువుకోవాలి, పద్యాలు నూరాలు. వాడు ధరించిపోయారు. భారత కథ రచించేందుకు 3 ఉత్తమ గతులు పొందుతారు, అందులో సందేహం లేదు. ఇలాంటి విషయాలు వచ్చేటప్పుడు మాత్రం నభుష ప్రశ్న చాలా క్లుప్తమైపోయింది అక్కడ. అది తెలియాలంటే ఇక్కడ. అంతేకాదు అనువాదంలో కొన్ని శ్లోకాలకు ఒకదానికి మరొక భావం కూడా రావడం జరిగినది. దానివల్ల అసలు విషయం తెలియకుండా పోతుంది. మూలం పట్టుకోవాల్సింది. మూలం పట్టుకుని ఒక నభుష ప్రశ్న చెప్పుకోవాలంటే దానికి 5-6 రోజులు పట్టే ప్రమాదం ఉంది. మరొక కథ ఉంటుంది. ఆ కథను చాలా క్లుప్తంగా తెలుగులో అందరినీ దించేశారు మహానుభావులు. కానీ అదే ఇందులో ఆ మాటలు ఎంత బాగుంటాయి, ఏ మాట మొదలు బుద్ధి లేదు. అవన్నీ పట్టుకుంటే కొన్ని 10 అధ్యాయాలు కథ అది చెప్పుకుంటాం మనం. అది పట్టుకుని చెప్తే అది ఒక్కటి సప్తాహం అవుతుంది అని అంటున్నది. ఇవి చెప్పడం ఎందుకంటే మహాభారతం లాంటి గొప్ప ఉద్గ్రంథం భారత జాతికి లభించిందని గర్వించడం కల్పిస్తుందంట. ఒక్కొక్కటి అంత గొప్ప గ్రంథ రాశారు ఇక్కడ. సామాన్యం కాదు. దీన్ని బట్టి మహాభారతం అనేది ఒక్క పుస్తకం అనుకోవద్దు. అనేక మహాగ్రంథాలు కలిసిన మహాగ్రంథం మహాభారతం. ఇక్కడ అది అస భగవానుడు మేధస్సుకు ముందు నమస్కారం చేసుకోవాలంట. అదే శంకరుడు అతడు వాడంటాడు, నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే, నీకు నమస్కారం అయ్యా. ఎందుకంటే జ్ఞానం అనే దీపాన్ని భారతం అనేటటువంటి జ్యోతి ద్వారా జ్ఞానం అనే దీపాన్ని రగిల్చిన మహానుభావానికి నమస్కారం అన్నాడు. ఇక్కడ సమస్త జ్ఞానములు పెట్టాడు అందులో. అది తలుచుకుంటే ఇంత ఉదాత్తరం తెరుచుకుంటే లేదు. ఆవేశంతో చెప్పాం కానీ మొత్తం గ్రంథం మనం మొత్తం చెప్పుకోగలమా? ముఖ్యమైన ఒక అందమైన చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే నేటి తరం వేసే కూమర్షియల్ సమాధానం దొరకవు. స్పష్టమైన ఇక్కడ వివేచన కనబడుతుంది. ప్రశ్న అనే మాట గురించి కూడా తెలుసుకోవాలండి. ప్రశ్న అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనుకుంటాం. ప్రశ్న అంటే రుద్ర ప్రశ్న అని అంటూ ఉంటారు. రుద్ర నమ్మకానికి ఉపయోగ రుద్ర ప్రశ్న. వేదములో చాలా వాటికి కొన్ని సూక్తములకు ప్రశ్నలు పేరు. అరుణ ప్రశ్న, రుద్ర ప్రశ్న అంటారు. అవి క్వశ్చన్ ఆన్సర్స్. ఒక విషయంపై సమగ్రమైన చర్చకి ప్రశ్న అనే పేరు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. మళ్ళీ కొంతకాలం అయితే యక్ష ప్రశ్నలు ఉంటాయి. అది ప్రశ్నలే. అవి కూడా క్వశ్చన్ ఆన్సర్స్ అలా కనబడతాయి కదా. క్వశ్చన్ ఆన్సర్స్ అనుకున్నాం కానీ రెండూ కూడా ధర్మము జ్ఞానము విషయములో జరిగిన సమగ్ర చర్చ. మళ్ళీ చెప్తున్నాం, ధర్మం జ్ఞానం విషయంపై జరిగిన సమగ్ర చర్చ. ఈ సమగ్రం అనే మాటలో ధర్మం ఏంటో జ్ఞానం ఏంటో చెప్పడం జరుగుతుంది, దానికి సాధన ఏమిటో చెప్పడం జరుగుతుంది. అది సమగ్ర చర్చ. ధర్మం అంటే ఇది, జ్ఞానం అంటే ఇది. మీకు అంత తెలుసో అంత అన్నం పెట్టడానికి కాదు, వాళ్ళకంత తెలుసు, మనకేం ప్రయోజనం. దాన్ని పొందడానికి నువ్వేం చెయ్యాలి అది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ మూడింటి చెప్తుంది. ఇక్కడ ధర్మం, జ్ఞానం, సాధన. మూడింటి గురించి చెప్పేదానికి ప్రశ్న అన్నారు. ఇక్కడ ఈ నహుష ప్రశ్న అత్యద్భుతమైన అంశం. పైగా ఇది ఒక మహాత్ముడితో నీవు ప్రశ్నలు వేసి సమాధానం పొందినప్పుడు నీకు పాపం పోతుంది అన్నారంటే వాడు మహాత్ముడు ఉండాలి. అదే మొత్తం వేదాంగాలు చదువు ఏ చెప్పు నేను రెడీగా ఉన్నా అంటే సరిపోదు. ఇక్కడ అదంతా పాటించిన ఒక మహాధర్మమే మూర్తి భవించిన మహాపురుషుడై ఉండాలండి. అటువంటి వాడితో చర్చ చేస్తే పాపం శాపం కూడా పోతుంది. అది తెలుసుకోవాలి. ఇక్కడ మహాత్ముడితో చర్చ వల్ల వచ్చేటువంటిది సత్సంగ మహిమ. ఆ సత్పురుషుడు ఎవరిక్కడ? ఒకరే ఇద్దరే అన్నారే, ఎవరు? ఇప్పుడు మీరు ఆ మాట అన్నది పాపం. ఆయన పేరు తలంచుకుంటే చాలండి. ఆ పుణ్యశ్లోకుడు ధర్మరాజు, నరచక్రవర్తిని పుణ్యశ్లోకుడు అన్నాం.
ధర్మరాజుని పుణ్యశ్లోకంలో ఇసుమంత కూడా అతిశయోక్తి లేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన మూర్తీభవించిన ధర్మం, ఆయన మహానుభావుడు. మొదటి రోజు చెప్పుకున్నాం, అందుకే బోధన అప్పుడే ప్రారంభమయ్యాయి. కామం చే గాని, క్రోధం చేత గాని, లోభం చేత గాని, మోహం చేత గాని, స్నేహం చేత గాని ఇసుమంత కూడా అధర్మం చేయని మహానుభావుడు ధర్మరాజుని కృష్ణ పరమాత్మ నోట పలికేటండి. ఎవరికి మహాపురుషుడు. యుధిష్ఠిరుని కీర్తిస్తుంటే బాగా సంతోషించేవాడు కృష్ణుడు. తెలుసుకోండి. కానీ కృష్ణ ప్రీతికే మనం చెప్పుకుంటున్న ఈ ప్రవచనం అంతా కృష్ణుడిని మరిచిపోకుండా ప్రతిరోజు చెప్పుకుంటున్నాడు. ఆ పరమాత్మ సంతోషం కోసం ఒక్కసారి యుధిష్ఠిరుని మనం కీర్తించుకున్నాం. అంతేగాని భీమసేనుడు నన్ను అడగచ్చు కదా అని అనలేదు, నువ్వు నిన్ను అడుగుతాను చెప్పని ఆయన అనలేదు. ధర్మరాజుని రప్పించడం కోసం భీముడు వాడుకున్నాడు. ఆయన ధర్మరాజు వచ్చాడు, ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానాలు చెప్పు అంటే ఈయన మాట్లాడతారని ధర్మరాజు మొట్టమొదటి మాట చూడాలి. బ్రూహి సత్వ యథాకామం. నువ్వు ప్రశ్నించు, నీ ఇష్టం వచ్చిన ప్రశ్నించు. అపిచే చక్నియాం ప్రీతిం ఆహర్తుంటే భుజంగమా. నేను ఒకవేళ అవి చెప్పడానికి సమర్థున్నైతే నీకు ప్రీతి కలిగించడానికే బదిలిస్తాను. నువ్వు అడిగి ఏది అడిగినా చెప్పేస్తాను అనకుండా, నేను సమర్థుడనైతే నీకు ప్రీతి కలగడం కోసం చెప్తాను. అయితే నేను చెప్తాను కానీ ప్రశ్నించడానికి నీకేమనుకుతుంది అన్నాడు. ఇది చాలా గొప్ప రెండవది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రశ్నించే నీకే ఉంది అని అనకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. బ్రాహ్మణుడు తన జన్మలో ఏది తెలుసుకోవాలో దానిని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు ప్రశ్నించు అన్నాడు. విన్నారా? వేద్యంచ బ్రాహ్మణే నేహ తద్భవాన్ వేత్తి కేవలం సత్వరాజ తతశ్రుత్వా ప్రతివక్ష్యామి దేవత. విన్నారు కదా? బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని, ఇది అర్థం. పుట్టుకతో చెప్పలేదు ఇక్కడ. బ్రాహ్మణ శబ్దానికి ఇక్కడ బ్రహ్మజ్ఞాని అర్థం. ఎక్కడ ఏం తెలుసుకోవాలి? అదే మీ ఇంట్లో పెళ్లి చేయించుకుని బ్రాహ్మణుడు పిలిచారంటే బ్రహ్మజ్ఞాని అని కాదు ఇక్కడ. అదొక ఆ కర్మకలాత్మతో తెలిసిన వాడు, కానీ అక్కడ శబ్దానికి అదే అర్థం. వాడి పదే వాటికి ఇక్కడ ఈయన వాడుతున్న అర్థం బ్రహ్మజ్ఞాని ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకుంటాడు. బ్రహ్మజ్ఞాని దేన్ని తెలుసుకుంటాడో, ఏది తెలుసుకోవలసిందో దాన్ని తెలుసుకుంటాడు. అది నీకు తెలిసినట్లయితే నువ్వు ప్రశ్నించవచ్చు అన్నాడు.